ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి ఒక స్త్రీ గురించి మీకు పరిచయం చేయాలని ఆశిస్తూ ఉన్నా. అయితే ఆమె పేరు రాయబడలేదు. ఏం చేయలేదండి? పేరు రాయబడకుండా ఆమె గురించి ఏమని మాట్లాడుకుందాం? పేరు రాయబడకుండా, ఇప్పుడు రేషన్ కార్డులో పేరు ఉంటేనే కదండి రైస్ వచ్చేది, అవునా కదా? మరి ఇప్పుడు బైబిల్లో ఆమె పేరు రాయబడలేదు, మరి ఆమె గురించి మనం ఏమిందాం? చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీకును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రను ఆ ఓడలో ప్రవేశింపవలెను, మరియు నీతో కూడా ఆ వాటిని బ్రతికించి సమస్త జీవులలో, అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి ఆ ఓడలోనికి ఎక్కాలి. ఓకే అండి, ఓకే, చాలండి. చూడండి, ఇప్పుడు దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. నోవాహుతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవును నీ భార్యయు, నీ కుమారులను, నీ కోడండ్రును, మీ అందరితో పాటు ప్రతి జాతి పక్షి, పురుగు, జంతువు, ఆడది మగది ఆ ఓడలో ప్రవేశించాలి. చూడండి ఒకసారి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అక్కడ నోవాహు గురించి రాయబడింది, తన భార్య పేరు రాయబడలేదు. ఏమవలేదండి? తన భార్య పేరు రాయబడలే. అసలు పేరు రాయబడకుండా ఈమె గురించి మనం ఏం నేర్చుకుంటాం ఈరోజు? అసలు పేరు రాయబడకుండా ఈమె గురించి మనం ఏమి నేర్చుకోగలం అని మనం ఆలోచించినట్లయితే, ఈమె చేసిన కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈమె పేరు రాయబడలేదు, ఈమె కుటుంబంతో ఐక్యత కలిగి ఉంది, తర్వాత ఓడలోనికి వచ్చింది, ఓడలోంచి బయటకు వచ్చింది, తర్వాత భర్తను గౌరవించింది, భర్త చేసే పనిని గౌరవించింది. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో నీవు, నీ భార్య, నీ కోడళ్ళు, నీ కుమారులు, మీ కుటుంబంతో పాటు ప్రతి జాతి పక్షి, పురుగు, జంతువు అందులో ప్రవేశించాలని చెప్పినప్పుడు, ప్రియమైన వర్లరా, ఏం జరిగిందంటే అక్కడ నోవాహు యొక్క భార్య పేరు ఏమాత్రం కూడా వ్రాయబడలే. చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక త్వరగా తీద్దామండి. 3వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకుందామా ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వాక్యం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు, పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి వద్దకు, అనగా ఎలాగున చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగాని వెళ్ళి ఆయన ప్రకటించెను. చూడండి, ఆ దినాలు ఏ దినాలంటే అవిధేయత కలిగిన దినాలు. ఏ దినాలండి? అవిధేయత, పాపం, భ్రష్టత్వం. ఆ ప్రారంభ దినాల్లోనే దేవుని హృదయము నొచ్చుకుంది. మానవాళి యొక్క పరిస్థితులను బట్టి, పద్ధతులను బట్టి, మనుషులను బట్టి, మనుషుల యొక్క మనస్తత్వాలను బట్టి ఏం జరిగిందంటే దేవుని హృదయము నొచ్చుకుంది. దేవుడు బాధపడ్డాడు. చూడండి, ఇక్కడ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎందుకు ఓడలో ప్రవేశించారంటే, ఓడలో ప్రవేశించాలని అన్నారు కదా, ఎందుకు ఓడలో ప్రవేశించారంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఉగ్రత తీరిపోయే వరకు, ఉగ్రత నుండి కాపాడబడటానికి, జలప్రళయములో కొట్టుకొని పోకుండా,
జలప్రళయంలో తమ ప్రాణాలు, తమ కుటుంబాల యొక్క ప్రాణాలు పోగొట్టుకోకుండా కాపాడబడటానికి ఓడలో ప్రవేశించారు. చూడండి, ఇక్కడ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యంలో బాప్తిసమిచ్చి యోహాను ఏమంటాడో తెలుసండి? బాప్తిసమిచ్చి యోహాను ఏమంటాడో తెలుసా? అతడు పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఇక్కడ చూడండి, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఇప్పుడు ఓడలోకి ఎందుకు ప్రవేశించారు వీళ్ళు? జలప్రళయం యొక్క ఆ తీవ్రత, ఆ ప్రాణం పోగొట్టుకునే స్థితిలో నుండి కాపాడబడటానికి ప్రవేశించారు. ఇక్కడ రాబో ఉగ్రతను గురించి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటే, మీరేం చేయాలంటే మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అని చెప్పి యోధా అరణ్యంలో బాప్తిసమిచ్చి యోహాను ఏం చేస్తున్నాడంటే సువార్తను ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభు రాకకి మార్గమును సరళము చేస్తున్నాడు. యేసు ప్రభు రాకకి మార్గమును సరళం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు కంటే 6 నెలలు ముందుగా పుట్టిన బాప్తిసమిచ్చి యోహాను యేసు ప్రభు రాకకు మార్గమును సరళము చేస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, రాబో ఉగ్రతను తప్పించుకోవాలంటే మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. ఇప్పుడు ఓడలో ఎందుకు ప్రవేశించారంటే, ఉగ్రత రాబోతుంది మానవాళి మీదకి. ఈ సమస్త జనులను నేను నీటి ద్వారా పారదోలుతున్నాను, చంపివేయబోతున్నాను. ఈ యొక్క చావు నుంచి తప్పించుకోవాలంటే ఈ మానవాళిని ఓడలోనికి ఆహ్వానించు, అప్పుడు వారు ఆ యొక్క ఉగ్రత నుండి తప్పించబడతారని చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నోవాహు భార్య పేరు రాయబడలేదు, కానీ ఓడలో ప్రవేశించింది. ఏం చేసిందండి? ఓడలో ప్రవేశించింది. ఈ ఓడ గురించి ఒక ఆయన ఓ పాట రాశాడు. ఎక్కరా ఊరన్నా రక్షణ పడవా, చక్కగా మోక్షానికి చేర్చేటి నావరా. ఎక్కరా ఊరన్నా రక్షణ పడవా, చక్కగా మోక్షానికి చేర్చేటి నావరా. ఎక్కరా ఊరన్నా. ప్రియమైన వాళ్ళరా, ఆ రోజు ఆ ఓడలో ప్రవేశించిన నోవాహు భార్య, ఆమె పేరు రాయబడలేదు, కానీ విశ్వాసమును బట్టి భర్త చెప్పిన పనిని బట్టి ఓడలో ప్రవేశించింది. ఆనాడు ప్రాణాన్ని కాపాడుకుంది. అంత మాత్రమే కాదు, విశ్వాసమును బట్టి, క్రియలను బట్టి భూలోకములో పేరు లేకపోయినా నేను నమ్ముతున్నాను జీవగ్రంథములో పేరుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, అసలు రేషన్ కార్డులో పేరున్న వాళ్ళకైనా రైసు లేని వాళ్ళకండి? ఉన్న వాళ్ళకి. కానీ ఇక్కడ పేరు లేదు, కానీ ఆమె క్రియల ద్వారా నిత్య జీవములో, పరలోక రాజ్యములో, దేవుని సన్నిధిలో ఆమె ఆత్మ ఉందని మనం చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.